హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జ్యోతి జీవనం'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా థాంక్స్ అండి. మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో గార్డెన్ టూర్ అండి. సో, నేను చాలా ప్రాపర్‌గా ప్లాన్ చేసి చేద్దాం అనుకున్నాను. కొన్ని అప్డేషన్స్ అయితే ఉన్నాయి. బట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు చెయ్యండి అని చెప్పి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పర్సనల్‌గా మెసేజెస్ చేశారండి. సో, వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని నేనైతే గార్డెన్ టూర్ అయితే ప్లాన్ చేశాను. సో, చూస్తున్నారు కదా! మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ అండ్ రైట్స్‌లో చిన్న బాక్సెస్ లాగా కట్టించామండి గ్రానైట్‌తో. మేము పింట్రెస్ట్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పేజెస్ చూసామనమాట. బాల్కనీ మేకోవర్స్ అట్లానే గార్డెన్ మేకోవర్స్ చేస్తాము, గార్డెన్ స్కేపింగ్స్ చేస్తాము అని చెప్పి చాలామంది చాలా పేజెస్ చూసాను. బట్ నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో, మనకి బడ్జెట్ వైస్ గూడా ఎక్కువైపోతుందనమాట. సో, అందుకని మేమే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి లైటింగ్ అండ్ మనకి ఆ బాక్సెస్ కట్టడం నుంచి, మనకి మట్టి వేయడము, ప్లాంటేషన్ చేయడం అన్నీ మేమే చేసుకున్నామండి. సో, ముందుగా మనం గార్డెన్ ప్లాన్ చేసుకునేటప్పుడు మొక్కలు ఎక్కడెక్కడ రావాలి ఏంటనేది మనం మైండ్‌లో పెట్టుకోవాలనమాట. సో, చూస్తున్నట్టయితే మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్, రైట్ బాక్సెస్ కట్టాం కదా! సో, నేను చూసారా ఇక్కడ అన్ని స్పైడర్ ప్లాంట్స్ అయితే పెట్టేసాను చూసారా? సో, ఏంటంటే మనకి స్పైడర్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే భూమిలో పెట్టాం కాబట్టి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. వాటికి పిలకలొస్తాయన్నమాట. మళ్ళీ ఆ పిలకల నుంచి ఇంకా ఎక్కువ స్ప్రెడ్డింగ్ అయిపోతుంది. అట్లానే పూల మొక్కలు ఎక్కువ పెట్టానండి. పూల మొక్కలలో గూడా ఎక్కువ ముళ్ళున్నవి పెట్టాననమాట. సో, దానివల్ల ఏంటంటే నాకు కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బందవుతుంది. సో, నాకు కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఏమనిపించిందంటే, సో, ఆ స్పైడర్ ప్లాంట్స్ అట్లానే కొన్ని రోజ్ ప్లాంట్స్ అవి తీసేద్దాము అనిపించి నేనింక అవైతే తీయించేసాననమాట. సో, ముందైతే గార్డెన్ ఇలా ఉండేదండి. తర్వాత నేను అప్‌గ్రేడ్ అయితే చేశాననమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గార్డెన్ అయితే ఇది. సో, ఒక లుక్ అయితే వేసేయండి. సో, ఓపెన్ చేయగానే మనకి ఎంట్రన్స్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుందండి. సో, మనకి ఎంటర్ అవుతుండగానే లెఫ్ట్ ఒక బాక్స్, రైట్ ఒక బాక్స్ కట్టామని చెప్పాను గదా! సో, వాటిల్లో ఏ మొక్కలు వేశాను, ఎట్లా పెంచాను అన్నీ మీకు చెప్తాననమాట ఇన్ఫర్మేటివ్‌గా. సో, లెఫ్ట్‌లో మనకి కొన్ని ఎంటర్ అవుతుండగానే లెఫ్ట్ బాక్స్ బాగా కనిపిస్తుంది గాబట్టి, మనం అక్కడ కొంచెం పూల మొక్కలు ఎక్కువ వేసుకున్నామనుకోండి అందంగా అనిపిస్తుంది. మనం లాస్ట్‌కెళ్ళే కొద్దీ మనం వెజిటబుల్స్ ప్లాన్ చేసుకున్నా గూడా మనకంత వ్యూ అనేది మనకేం దెబ్బతినదనమాట. సో, రైట్ సైడ్ చెప్పాను కదండీ! కింద కాంక్రీట్ అనేది ఉందనమాట. అందుకని నేనక్కడ మొక్కలు పెద్దగా వేయలేదు. సో, పాట్స్‌లో కొన్ని మొక్కలైతే పెట్టాను. సో, ఇప్పుడు లెఫ్ట్‌లో ఒక్కొక్క ప్లాంట్ ఏమేం ప్లాంట్స్ వేశాను అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో, ఎంటర్ అవుతుండగానే గేట్ పక్కనే మనకి 2 వంకాయ మొక్కలైతే పెట్టానండి. ఇవి తెల్ల వంకాయలనమాట. సో, తెల్ల వంకాయలేంటంటే మనకి వైజాగ్‌లో ఉంటుంది గదండీ! పెద్ద సైజులో ఉంటుంది. ఆ సైజ్ వంకాయలనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్‌గా స్పాంజ్ లాగా ఉంటుందనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆల్రెడీ చాలా హార్వెస్ట్ చేశానండి. ఇంకా పూతనేది చాలా ఉందనమాట. సో, వెనకాలైతే క్రీపర్ రోజ్ ఏసానండి. సో, ఇప్పుడిప్పుడే పువ్వులు రావటం స్టార్ట్ అయ్యాయి. సో, ఈ రోజ్ మొక్కలకేంటంటే ఎక్కువ ఆకుముడత ప్రాబ్లమ్ అయితే వస్తుందండి. అవి ఎండాకాలంలో ఎక్కువ వస్తాయి అని చెప్పి విన్నాను. ఎండాకాలం అట్లాగే వర్షాకాలం వస్తాయని చెప్పి విన్నాను. కానీ ముళ్ళుంటాయి కదా! నాకు కొంచెం పైకి ఎక్కి అన్నీ మెయింటైన్ చేయడానికి ఇబ్బందవుతుందనమాట. సో, అదొకటి కొంచెం ముళ్ళున్నాయి కాబట్టి కొంచెం ఇష్యూ ఉందనమాట. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే జినియా పూలు, మెరూన్ కలర్ అట్లానే రేడియం కలర్ అయితే వేశాను. ఇక్కడైతే బంతి వేశానండి. సో, బంతిలో ఇదొక రకం తెలుసు కదా! సో, ఇది గూడా ఈజీగా మనకి పువ్వు మనకు బాగా ఎండిపోయిన తర్వాత మనం అక్కడే వేసేసామనుకోండి చక్కగా మళ్ళీ మొక్కలొచ్చేస్తాయి. సో, ఇది జినియాలో ముద్ద వెరైటీ. సింగిల్ పెటల్ వెరైటీ కూడా ఉందండి. మీరు జినియావి ఎక్కడైనా సీడ్స్ దొరికిందనుకోండి చక్కగా మీరు భూమిలో గనక పాట్స్‌లో గనక వేసేసుకున్నారంటే చిన్న చిన్న మొక్కలొస్తాయి. మంచిగా అది మనం ఆహ్, స్ ఎక్కడైనా పెట్టుకున్నామనుకోండి మంచిగా పాట్స్‌లో గానీ లేకపోతే ఇలా బార్డర్ లాగా పెట్టుకున్నామనుకోండి అందంగా కనిపిస్తుంది. సో, వెనకాలొచ్చి నూరు వరహాల పువ్వులు కూడా ఉందనమాట. సో, నూరు వరహాలు కూడా పింక్ అండ్ ఆరెంజ్ వెరైటీ పక్క పక్కనే వేశానండి. అట్లనే దాని ముందొచ్చి మనకి ఇంకో గులాబీ మొక్క కూడా ఉంది. సో, మనం చెప్పాను గదా! ఈ లెఫ్ట్ బాక్స్ అంతా మెయిన్‌గా గులాబీ మొక్కలు ఎక్కువైపోయాయి. అట్లానే ఇక్కడ బత్తాయి మొక్క గూడా వేశానండి. మనకి భూమి ఉన్నప్పుడు వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వేసుకున్నామనుకోండి, మనకి ఈల్డ్ అనేది ఎక్కువొస్తది. కొంచెం మెయింటెనెన్స్ కూడా తగ్గుతదనమాట. మనం ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాల్సిన పనుండదు. గ్రోత్ కూడా బావుంటుంది. అట్లాగే ఇక్కడ ఒక మందారపు మొక్క అయితే వేశాను. సో, ఇది గూడా హైబ్రిడ్ వెరైటీ అండి. ఆరెంజ్‌లో రెడ్ కలర్ ఒస్తుందనమాట.
సో, లాస్ట్ టైము ఇవన్నీ పురుగులు పట్టాయండి మందారాలకి. నేను అన్నీ ప్రూన్ చేసి వెళ్ళా. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు అన్నీ కొంచెం బానే వచ్చాయన్నమాట. కొన్నైతే సర్వైవ్ అయిపోయాయి. కానీ మందారాలు పెంచడం అనేది చాలా హై టాస్కే అండి. మనకి పెస్ట్ అటాక్ అవ్వనంత వరకు బానే ఉంటుంది. వన్స్ పెస్ట్ అటాక్ అయితే మాత్రం చాలా ఇబ్బందవుతుంది. ఈ చామంతులొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ తెచ్చారనమాట లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు. సో, మనకి ఫ్రెంచ్ డోర్ నుంచి చూస్తున్నప్పుడు లుక్ బావుండాలని చెప్పి నేనిలాగా అరిటాకులు షేప్‌లో ఉండే ఇలాంటి డిజైనర్ క్రోటాన్ వెరైటీ అయితే తెచ్చి వేశాననమాట. సో, ఇక్కడ బుద్ధుడిని యాక్చువల్‌గా మేమింకా పెద్దది కొనాలండి. బుద్ధుడు గాని, రాధాకృష్ణ గాని, వినాయకుడు గాని ఇట్లా ఏదైనా పెడదామని అనుకుంటున్నా. బట్ టైమయితే కుదరట్లేదు నాకస్సలు. సో, ఇలాగ మొన్న నేను రీసెంట్‌గా ఈ పాట్స్ కూడా తెచ్చానండి. రోడ్డు మీద కొన్నాను. సో, ఆ పాట్స్ కూడా నేనింకా షిఫ్టింగ్ ఎయ్యాలనమాట మట్టి వేసి. బట్ పాట్‌లో పాటయితే పెట్టేసా. ప్రెజెంట్ అయితే టైం లేక సో, నేనివలా అయితే చేసేసాను. ఇక్కడ చూసారా బచ్చల కూర గూడా ఉంది. సేమ్ మనీ ప్లాంట్ లానే ఉంటుందండి. చాలా పెద్ద ఆకులుంటాయి. ఇది కొంచెం లుక్ బావుంటది. అట్లాగే మనం తినొచ్చు కదా! హాయిగా అని చెప్పి అది గూడా వేశాననమాట. నెక్స్ట్ చూస్తే బంతి అక్కడక్కడ నేను గార్డెన్ అంతా బంతి వేస్తూ ఉంటానండి. ఎందుకంటే పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది. అట్లానే మనకి లుక్ కూడా బావుంటుంది. నేను గోంగూర దగ్గరైతే వేశాననమాట. సో, గోంగూర గూడా చూస్తున్నారా బిగ్ బాస్కెట్‌లో నుంచి తెచ్చిన కొమ్మలు అలా పెట్టానండి. పెడితే అవి చక్కగా ఇలాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. చాలా పెద్ద పెద్ద ఆకులైతే వచ్చాయి. బ్యాక్ సైడ్ అయితే వాటర్ యాపిల్ ఒకటి వేశాను. అట్లాగే ఇక్కడ ఒక మందారం వేశాను. అట్లాగే ముందైతే రోజెస్ వేశాననమాట. సో, నేనిప్పుడైతే ఎట్లా ప్లాన్ చేశానంటే మాక్సిమము మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి బాగా హైట్ గ్రో అవుతాయి గాబట్టి, ఫస్ట్ హైట్‌గా ఉండే ప్లాంట్స్ ఫస్ట్ బ్యాక్ రోలో వేశాను. సెంటర్‌కి మనకి వెజిటబుల్స్ గానీ, ఫ్లవర్స్ గానీ అట్లాంటివి వేశాననమాట. ఇంకొంచెం ముందు రోలో ఏంటంటే ఫ్లవర్స్ గానీ, లేకపోతే ఆకుకూరలు గానీ అట్లా ప్లాన్ చేశాను. సో, ఏంటంటే మనం హైట్ వైస్ మనం పెట్టుకున్నామనుకోండి, మనకు కూడా చెట్లు కనిపిస్తాయి. ఏదైనా ఫ్రూటొచ్చినా, కాయొచ్చినా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. సో, అలా నేను 3 రోస్ కింద ప్లాన్ చేసుకున్నాను. దానివల్ల లుక్ కూడా ఎలివేట్ అవుతుంది. ప్లస్ బాగా అనిపిస్తుంది గూడా అండి. మనం సింగిల్ రో వేసుకునే దానికన్నా ఇలాగ మనం రోస్ కింద ఏసుకుంటే ఏంటంటే కొంచెం లుక్ అనేది అనిపిస్తుంది. సో, ఇక్కడ గూడా బెండ ముక్కలు, అలాగే మందారం అన్నీ వేశాను. ఇంకా టీ టైమ్ అయిపోయిందండి. మా వాడైతే అస్సలు ఆగట్లేదు. సర్లే టీ పెట్టేసుకొని ఇంకొంచెం సేపు గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేద్దామని అట్లా కూర్చున్నాను. నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి మై గార్డెన్. నాకిక్కడుంటే అసలు టైమే తెలీదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసేయండి. అట్లాగే మీ ఫేవరెట్ ప్లేస్ మీ ఇంట్లో ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా! వాడింకా బాల్ పట్టుకొని ఇంకా 4:30 నుంచి ఇంకా నాకుతో బాల్ ఆడమని చెప్పి ఫుల్లుగా అడుగుతాడు. సో, వాడిని ఆడిచ్చేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ చూస్తున్నట్టయితే చిక్కుడు పాదు చూసారా డల్‌గా అయిపోయింది. యాక్చువల్‌గా కింద పుదీనా ఉందండి. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాగటం వల్ల రూట్ డిస్టర్బ్ అయ్యి చిక్కుడు చెట్టు అయితే చనిపోయింది. కొత్త సీడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నా అనమాట. సో, కొంచెం సీడ్ అయితే దొరకలేదు. వేరే సీడ్ అయితే ఉంది. అదైతే పెడతా అండి. నెక్స్ట్ పక్కనే బీరపాదు అట్లాగే మనకి అరటి చెట్టు కూడా ఉందనమాట. బీరపాదులైతే 2 ఉన్నాయి. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దోసకాయ విత్తనాలు వేశాను. నేను పెద్దదయ్యే వరకు చూసుకోలేదండి. అది దోసకాయ విత్తనాలే అనుకున్నాననమాట. కానీ బీరకాయలు చాలా చక్కగా కాసాయి. బీరకాయలు ఎక్కువగా కాయాలి అంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలో నేను ఫుల్ వీడియో అయితే చేసేసాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అట్లాగే దీంట్లోనే మనకి దొండపాదు కూడా ఉందండి. సో, దొండపాదులైతే 2 ఉన్నాయన్నమాట. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి వేశాననమాట. సో, లెఫ్ట్ దానికి నేను అంతగా ప్లాన్డ్‌గా చేయలేదండి. అట్లానే ఇక్కడ చిన్న తులసి కోట కూడా కట్టించాను. సో, మనకి బ్యాక్ సైడ్ నెట్ ఒకటి కట్టేసాననమాట. సో, దొండపాదు లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి అల్లుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుందని చెప్పి అట్లాగా కట్టించాను. సో, ఇక్కడ నిమ్మ చెట్టు కూడా ఉందండి. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట. సో, చిన్న చెట్టుకే మనకి కాయలొస్తుంది చూడండి. సో, ఇంకా పచ్చగా ఉన్నాయి. హార్వెస్ట్‌కయితే రాలేదు. సో, మనకి తొందరగా ఈల్డ్ రావాలంటే హార్వెస్ట్ కొంచెం మనకి గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకున్నామనుకోండి, హార్వెస్ట్ అనేది తొందరగా వస్తుంది. సో, దొండకాయ పాదు మనకి ఇయర్ అంతా ఉంటుంది గాబట్టి, ఇట్లా ట్రెల్లిస్‌లా కట్టుకుంటే ఏంటంటే, ఈజీగా ఉంటుంది కాయలు కోయటం. అట్లానే ఇక్కడ అలమంద, క్రీపర్ ప్లాంట్ కూడా వేశాను. అట్లాగే కింద వంకాయ మొక్కలు కూడా 2 వేశాను. అట్లానే ఇక్కడ పక్కన
మనకి లాంగ్ బీన్స్ ఉంటాయి కదా! రెడ్ కలర్‌వి అవైతే వేసేసాను. ఇది గూడా హార్వెస్టింగ్ చాలా బాగొస్తుందండి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఈ హార్వెస్ట్‌లన్నీ నేనక్కడ చిన్న చిన్నగా షార్ట్స్ తీసి పెడుతున్నా అనమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేసేయండి. ఇన్‌స్టాగ్రామ్ సేమ్ అకౌంట్ అండి. సో, నేను ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే పోస్ట్ చేస్తాను లింకొచ్చి. అట్లానే ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఐరన్ స్టాండ్ లిఫ్ట్‌కి ప్యాక్‌తో పాటు మనకొచ్చిందనమాట. సో, అది వేస్ట్ చేయడం ఎందుకని నేను పెయింటింగ్ చేసి చక్కగా దాన్ని ఇలాగ పాట్స్ అయితే అరేంజ్ చేసేసాను. పక్కన దేవగన్నేరు ప్లాంట్ కూడా వేశానండి. సో, కిందయితే ఇంకా మనకి లాన్ లాగా చిన్న గ్రాస్ పాట్ అయితే ఉంటుంది. అట్లనే ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే పైప్స్ మనకి ఇంట్లో మిగిలిపోతాయి గదా! కన్‌స్ట్రక్షన్ అప్పుడు. సో, అవి నేను ఉంచుకున్నాననమాట. సో, వాటిని ఇలా కట్ చేసి ఇలాగ మనకి చక్కగా హ్యాంగింగ్ పాట్స్ లాగా రెడీ చేశాను. ఆ సైడ్స్‌లో వచ్చే క్యాప్స్ వచ్చి నేను ఇంకా పెయింటింగ్ షాప్‌లో కొన్నానండి. మనకి హార్డ్‌వేర్ షాప్స్‌లో ఉంటాయి. చూస్తున్నారు కదా! ఇంకా ఈ ఐరన్ స్టాండ్ మొత్తం కూడా పాట్స్‌తో అట్లాగే టెర్రకోటా ఐటెమ్స్‌తో అట్లాగే మీషో ఐటెమ్స్‌తో నింపేసాననమాట. లుక్ బావుంటుందని చెప్పి. సో, ఇట్లాగా మనకి రైట్ నుంచి చూస్తే వ్యూ అనేది ఇట్లా ఉంటుందండి. సో, ఇంకా మనకి లెఫ్ట్‌లో కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూపించేస్తా. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి ఎడెనియమ్స్ అట్లాగే వింకా పూలు కూడా ఉన్నాయి. అట్లనే ఇక్కడ విండో దగ్గర నేనొక 5 హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టేశాను. ప్రెజెంట్ డల్‌గా ఉన్నాయండి. ఎందుకంటే సమ్మర్ కదా! సో, మనకి నెక్స్ట్ రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఫుల్‌గా ఫ్లషీ అయిపోతది. అట్లాగే ఇక తులసమ్మ కూడా మనకి విత్తనం పడి వచ్చిందండి. కొన్ని రోజ్ మొక్కలు అలాగే స్పైడర్ ప్లాంట్స్, ఎడెనియమ్స్ ఉన్నాయి. సో, నేను లాస్ట్ టైము గోవా ఎళ్ళినప్పుడు కృష్ణ కమల్ కూడా తెచ్చుకున్నా అండి. అది సరిగ్గా పెరగట్లేదు. పాట్‌లో వేశాను. అది మొత్తం ప్రూన్ చేశా అనమాట. సో, ఈ టైం అయ్యేసరికి రాంబో గూడా ఫుల్ ఆడమని చెప్పి అంటూ ఉంటాడు. సో, వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బందే అవుతదండి. నెక్స్ట్ అరికా పామ్స్ అట్లనే ఇక్కడ మనకి ఫిగ్ ప్లాంట్ అట్లనే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కొన్ని క్రోటాన్ మొక్కలున్నాయండి. సో, ఈ బాక్స్‌లో నేను మొక్కలు వేయలేదు. ఎందుకంటే మొక్కలు చనిపోతున్నాయి. రీజన్ ఏంటో తెలీదు. కింద కాంక్రీట్ ఉంది. సో, రూట్స్ రాట్ అయిపోయి చనిపోతున్నట్టున్నాయండి. ఇట్లా మరువము, ఇవన్నీ గూడా నేను పాట్స్‌లో పెట్టాను. సో, ఆ బాక్స్ ఒకటి కొంచెం వేస్ట్ అయిందనమాట. సో, దానికి ఏదైనా ఆల్టర్‌నేటివ్ చూడాలి. అక్కడ కాంక్రీట్ ఉంది గాబట్టి నాకు ఏ ప్లాంట్స్ పెట్టడానికి సెట్ అవ్వట్లేదు. వర్షాలొచ్చినప్పుడు అన్నీ చనిపోతున్నాయన్నమాట. సో, ఇంకా ఫైనల్‌గా ఇంకా క్రోటాన్స్ కింద అట్లనే పుదీనా, ఒక చామంతి మొక్కయితే పెట్టేసానండి. సో, ఇంకా పర్గోలాకి హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టేసాననమాట. నేనైతే చాలా సింపుల్‌గా పెట్టానండి. ఓన్లీ 3 పాట్స్ మాత్రమే పెట్టాననమాట హ్యాంగింగ్ పాట్స్. అట్లనే మనకి పరుగుల దగ్గర కూర్చునేటప్పుడు ఫ్రాగ్రెన్స్ అనేది బాగుంటే బావుంటుంది కదా! అని చెప్పి నేను మధుమాలతి అయితే ప్రిఫర్ చేశాను. సో, పరుగుల చుట్టూ అయితే మధుమాలతి అయితే అల్లించానండి. సో, సింగిల్ పెటల్ అయితే అల్లించాను. నాకు డబుల్ పెటల్ అయితే అవైలబుల్‌గా లేదనమాట. సో, చాలా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఇయర్ అంతా గూడా మనకి బ్లూమ్స్ వస్తానే ఉంటాయన్నమాట. సో, చాలా అంటే చాలా బావుంటుందండి ఈ క్రీపరు. సో, మనకి ఇయర్ అంతా పూలొస్తాయి గాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది క్రీపర్ కూడా. సో, అట్లానే గార్డెనింగ్ అనేది ప్లాన్ చేసుకునేటప్పుడు మనము ఇరిగేషన్ కూడా ప్లాన్ చేసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ తగ్గుతుంది ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు. అట్లానే లైటింగ్ కూడా పెట్టుకుంటే గనక నైట్ టైమ్ వ్యూ అయితే చాలా బావుంటుంది. మేము కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేసామండి. లైక్ సపోటా, డ్రాగన్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్ అట్లనే బత్తాయి అలాంటి ప్లాంట్స్ అన్నీ వేసాము. ఇంకా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తెప్పించాననమాట. సో, గార్డెన్ అయితే కొంచెం అప్డేట్ చేయబోతున్నానండి. సో, స్టే ట్యూన్ ఫర్ గార్డెన్ అప్డేట్ ఆల్సో. అట్లనే మనకి గార్డెన్ అనేది అందంగా కనిపించాలి అంటే లైటింగ్ కూడా చాలా ప్రయారిటీ ఇవ్వాలి మనం. సో, మనకి అక్కడక్కడ ఫోకస్ లైట్స్ కనుక పెట్టుకుంటే కనుక చాలా అందంగా కనిపిస్తుంది. చూస్తున్నారా? ఇలా ఉండే గార్డెన్‌ని మేమైతే ఇట్లా అయితే రెడీ చేసేసామనమాట. సో, గ్రెనేట్‌కి అక్కడక్కడ ఫోకస్ లైట్స్ అయితే పెట్టేసామండి. లోపలకి వెళ్ళిపోయేలాగా. అట్లాగే మనకి బాక్సెస్‌లో గూడా ఫోకస్ లైట్స్ పెట్టించాము. నన్నడిగితే బాక్సెస్‌లో ఫోకస్ లైట్స్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు వైర్స్ మనకి ఎప్పుడైనా టచ్ అయితే గనక కొంచెం అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, మనకి మెయింటెనెన్స్ ఎక్కువవుతుంది. సో, అందుకనే మనకి సోలార్ లైట్స్ ప్రిఫర్ చేసుకోండి. అదైతే చాలా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. సో, ఇదండి మా గార్డెన్ టూరు. మీకెట్లా అనిపించింది? సో, మీలో ఎవరైనా కొత్తగా గార్డెన్ గనక ప్లాన్ చేస్తుంటే, ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. అట్లాగే
ఇది ఓన్లీ రైట్ పార్ట్ అండి. అట్లాగే లెఫ్ట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా చిన్న గార్డెన్ స్పేస్ ఉందనమాట. సో, నెక్స్ట్ వీడియోలో నేనదేదైతే పోస్ట్ చేసేస్తా. సో, అప్పటి వరకు స్టే ట్యూన్ మై ఛానల్. అట్లాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే మన నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి.